హాయ్ వివర్స్, మనం వచ్చేసి 6వ తరగతి గబ్బిలము అనేటువంటి పాఠాన్ని చూస్తూ ఉన్నాము. గుర్రం జాషువా గారు రచించింది. కర్ణాటక గవర్నమెంట్ తెలుగు మంజరిలోనిది. కవి పరిచయం గురించి తెలుసుకుందాము. శ్రీ గుర్రం జాషువా గారు బహు విస్తృతంగా ఖండకావ్యాలను రచించి నవయుగ చక్రవర్తి అనేటువంటి పేరు పొందారనమాట. ఆయన అంటే ఈ కాలంలో తగినట్టుగా ఆయన రచించేటువంటి వారు. వీరి కావ్యాల్లో పిరదోసి, గబ్బిలము, స్వప్న కథ, నేతాజీ, కాందీసీకుడు, ముంతాజ్ మహల్ ప్రసిద్ధమైనటువంటివిగా ఉన్నాయి. ఇవి కాక శిశువు, ప్రేమ, మాతృప్రేమ, భూకంపము, అఖండ గౌతమి, లోకబాంధవుడు వంటి ఖండికలు 100కు పైబడి ఉన్నాయన్నమాట. వీరు స్వయం కృషితో అనుకూల వాతావరణం ఎదుర్కొంటూ ముందుకు సాగి సాహితీ సుక్షేత్రమున బంగారాన్ని పండించేటువంటి వారనమాట. ఈయన కేంద్ర సాహిత్య అకాడమీ వీరి క్రీస్తు చరిత్ర కావ్యానికి అవార్డు అనేటువంటిది బహుకరించింది. కొంతకాలం వీరు వచ్చేసి ఆంధ్రప్రదేశ్ శాసన మండలి సభ్యులుగా కూడా ఉన్నారు. ఆంధ్ర విశ్వవిద్యాలయం వీరికి కళాప్రపూర్ణ అనేటువంటి బిరుదును కూడా సమర్పించిందనమాట. ఆ తర్వాత పద్మభూషణ అనేటువంటి బిరుదు ఇచ్చి కేంద్ర ప్రభుత్వం సత్కరించింది. తర్వాత ఆంధ్ర విశ్వవిద్యాలయం వీరికి కళాప్రపూర్ణ అనేటువంటి బిరుదు కూడా ఇచ్చింది. ఈ యొక్క గబ్బిలములో ఏం రచించారు అనేటువంటిది గబ్బిలం నుంచి తీసుకోబడినటువంటి ఈ యొక్క కావ్యాలు, ఈ యొక్క పద్యం అనేటువంటి చూద్దాము. చిక్కిన కాను చేదనివి జందు నమాయకుడెల్ల కష్టముల్ బొక్కెడు బువ్వతో మరచిపోవు క్షుదానల దగ్ధమూర్తి నల్దల్కులు గల్గు లోకమున దిక్కరియున్న యరుంధతి సుతుండొక్కడు జన్మమెత్తి భరతోర్వరకు గడుగొట్టు బిడ్డడై. ఈ యొక్క పద్యంలో వచ్చేసి చేతికి చిక్కినటువంటి కాసు చేత అంటే కొంతమంది వచ్చేసి ఏం చేస్తారంటే చాలా తక్కువ సంపాదనతో ఉంటారన్నమాట. ఎప్పటికప్పుడు వీళ్ళు ఏం చేస్తారంటే వీళ్ళు వెళ్ళి సంపాదించుకొని వెళ్ళి తృప్తి పొందేటటువంటి అమాయకులు కొంతమంది ఉంటారనమాట. వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళు అమాయకులని చెప్పలేము, వాళ్ళు సంపాదించుకున్నది ఆ రోజుకి ఆ రోజే ఖర్చు పెట్టేస్తూ ఉంటారనమాట. డబ్బుని తెచ్చుకొని కావలసిన సరుకులు తీసుకొని దాన్ని సంపాదించుకుంటారు. అతి తక్కువ సంపాదనతో కాలం గడిపేటువంటి అమాయకులు అనమాట. పిడికెడు మెతుకులతో కష్టములన్నింటినీ మర్చిపోతాడనమాట. కాబట్టి ఆకలి బాధ పీడితుడు 4 దిక్కులకు దిక్కని భావించేటువంటి అరుంధతి కులములో పుట్టినవాడు భారతదేశంలో కట్టగడపడిగా భావించేటువంటి కులములో ఒక్కడు పుట్టాడనమాట. పూప వయస్సులో వలసపోయిన చక్కని తెలుగు కైతకును బ్రాపకమిచ్చినట్టి రఘునాథ నృపాలకు డేరి యున్నంత జావురి మండలంబునకు జక్కగా దక్షిణ భాగ భూములన్ గాపురముండే నప్పరమ గర్భదరిద్రుడు నీతిమంతుడై. వీళ్ళు ఏం చేస్తారంటే అతి చిన్న వయసులోనే వలసపోయినటువంటి చక్కటి తెలుగు కవిత్వానికి ఆశ్రయం ఇచ్చినటువంటి రఘునాథ నాయకుడు పరిపాలించినటువంటి తంజావూరికి దక్షిణ దిక్కులో పుట్టుకతో దరిద్రుడైనటువంటి వాడు నీతిమంతుడై నివసించుచుండెను. అదేవిధంగా రఘునాథ నాయకుడు పరిపాలించినటువంటి తంజావూరికి దక్షిణ వైపుగా నివసించాడనమాట. ఇతను ముప్పు గటించి వీని కులమున్ గలిమిన్ గబలించి దేహము బిప్పియునర్చు నీ భరత వీరుని పాదము కందకుండగా జప్పులు గుట్టి జీవనం చేయును గాని నిరాకరింపలే దెప్పుడు నప్పు వడ్డది సుమ భరతావని వీని సేవకున్. ఇక సమాజము తనకు ఆపదను ఘటించి తన కులాన్ని సంపదని కబలించి తన దేహాన్ని బలహీనపరిచినప్పటికీ వారి పాదాలు కందిపోకుండా చెప్పులు కుట్టి జీవించెను. అంటే ఈ యొక్క కులంలో చెప్పులు కుట్టేటువంటి వాళ్ళు ఏం చేస్తారంటే వీళ్ళు ఎంత బాధని ఓర్చుకున్నా సరే, వాళ్ళని తిట్టుతున్నా, వీళ్ళని వచ్చేసి ఎంతో నొచ్చుకున్నా సరే, అయినప్పటికీ వాళ్ళు బలహీనమైనప్పటికీ వాళ్ళు వచ్చేసి వీరి యొక్క పాదాలు కందిపోకూడదనేసి చెప్పులు అనేటువంటి కుట్టి ఇవ్వడం జరుగుతుంది. కానీ ఆ వృత్తిని అతడు ఎన్నడూ నిరాకరించలేదు. ఆ యొక్క చెప్పులు కుట్టేటువంటి వృత్తి ఇప్పటికీ చేస్తూనే ఉన్నాడనమాట. అంటే ఇది పూర్వము జరిగినటువంటి ఈ యొక్క పద్యాలు, పూర్వం రాసినటువంటి పద్యాలు ఇవి. సో స్వతంత్రం రాకముందు రాసినటువంటి పద్యాలు. తర్వాత వచ్చేసి అటువంటి వాని సేవకు భారతదేశం అనేటువంటిది రుణపడి ఉంది అనేటువంటిది ఇక్కడ మనకు చెప్తూ ఉన్నారు. ప్రతిమల పెండ్లి సేయుటకు 100,000 వేయించు గాని దుక్కిడ మతులైన పేదల ఫకీరుల శూన్యములైన పాత్రలన్ మెతుకు విదల్పది భరతమేదిని 33 కోట్ల దేవత లెగవడ్డ దేశమున భాగ్య విహీనుల క్షుత్తులారునే.
ఇక్కడ భారతదేశంలో ఎంతోమంది నివసిస్తూ ఉంటారు. వారు వచ్చేసి బొమ్మల పెండ్లి చేయుటకు వేల కొలది రూపాయలు ఖర్చు చేయుదురు కానీ పేదలు, తర్వాత వచ్చేసి ఫకీరులు, తర్వాత వచ్చి ఖాళీ పాత్రల్లో మెతుకు కోసము తిరుగుతూ ఉంటారనమాట. వారికి మటుకు వాళ్ళకి ఒక్క పైసా కూడా రాల్చరు. 33 కోట్ల దేవతలు ఉన్న ఈ దేశంలో దరిద్రుల ఆకలి బాధలు తీరుతాయా? ఒక సంసారము దిద్దు కొంచుగర మత్యుచ్చ స్థితం దూగుచున్ బగలెల్లల్ ముని వృత్తి నుండి మనుకంపన్ సర్వరీ వేళలన్ వగందూలు దరిద్రమూర్తుల శ్వాసింప నేతించితే కగ సన్యాసిని వర్హురాల వకలంబైన మర్యాదకున్. సూక్తి ఆత్మవిశ్వాసం అద్భుతమైనటువంటి ప్రేరణని ఇస్తుంది. ఆత్మవిశ్వాసాన్ని గురించి ఇక్కడ మనకు ఈ యొక్క పాఠంలో చెప్తూ ఉన్నారనమాట. ఇక్కడ ఈ కులంలో ఉన్నటువంటి వాళ్ళు ఒద్దికగా సంసారం దిద్దుకుంటూ ఉత్తమ స్థితిలో పగలెల్లా ముని వృత్తిలో ఉండి రాత్రి వేళలో దయతో దుఃఖితులైనటువంటి దరిద్రులను ఓదార్చడానికి వచ్చినటువంటి ఓ గబ్బిలమా, నువ్వు మచ్చలేని మర్యాదకు అర్హురాలివి. అంటే ఇక్కడ ఉన్నటువంటి పేదవారిని ఓదార్చడానికి వచ్చినటువంటి గబ్బిలానివి అని చెప్పేసి ఇక్కడ ఆ గబ్బిలాను గురించి, ఈ యొక్క పేదవాళ్ళ యొక్క స్థితిగతులను గురించి ఇక్కడ మనకు కవి చెప్పడం జరుగుతుంది. ఆ కాలంలో వచ్చేసి ఎక్కువగా అంటరానితనం అనేటువంటిది ఎక్కువగా ఉండేది. ఆ యొక్క అంటరానితనం గురించి ఇక్కడ మనకు గబ్బిలం రూపంలో మనకు వచ్చేసి ఆ యొక్క కథలని పద్యం రూపంలో మనకు తెలియచేయడం జరిగింది. ఇక్కడ కొత్త పదాలు వచ్చేసి బొక్కెడు, క్షుదానము, దిక్కిరి, అరుంధతి, ప్రతిమల, పకీరులు, ఓగి సంసారము, సర్వరి, భరతోర్వరకుండ, పూవ వయస్సు, గర్భదరిద్రుడు, 33 కోట్లు, మత్యుచ్చ స్థితి, సమాశ్వాసింప. ఇక్కడ అర్థాలు ఏంటంటే బొక్కెడు అంటే ఎక్కువ, బువ్వ అంటే అన్నము, పూప వయస్సు అంటే అతి చిన్న వయస్సు, వలస అంటే ఒక చోటు నుండి మరొక చోటుకు పోవడము, ముప్పు అంటే ఆపద, కబలించి ఆక్రమించి, విదల్పరు రాల్చరు, అత్యుచ్చ స్థితి ఉత్తమ స్థితి, వివాహం పెండ్లి, ప్రతిమ బొమ్మ. ఈ యొక్క వ్యతిరేక పదాలు అనేటువంటిది నోట్స్ రాసినప్పుడు చూద్దాము. క్రింద పైన కొన్ని పర్యాయ పదాలు ఉన్నాయి. బొక్కెడు అంటే ఎక్కువ లేదా చాలా, అధికము. ప్రతిమ అంటే బొమ్మ, విగ్రహము, శిల్పము. పెండ్లి వివాహము, కళ్యాణము. పువ్వ అన్నము, భోజనము, ఆహారము. కబలించి మింగుట, ఆక్రమించుట. పూప వయస్సు చిన్న వయస్సు, లేత వయస్సు. వలస ప్రాంత మార్పిడి, ఒక చోటు నుండి మరొక చోటికి వెళ్ళడము. వచ్చేసి నోట్స్ రాసేటప్పుడు చూద్దాము. ఈ యొక్క పాఠంలో తెలుసుకున్నది ఏంటి అంటే సూక్తి ఇక్కడ ఇవ్వడం జరిగింది. పాఠము కింద సూక్తి అందము నడవడికలో ఉంటుంది కానీ ఆడంబరాల్లో కాదు అనేటువంటిది ఒక సూక్తి ఇక్కడ చెప్పడం జరిగింది.